మహిష అని ఎందుకు పెట్టాలనిపించింది అసలు? మనం మామూలుగా అందరికీ తెలుసు మహిషాసుర మర్దిని అంటారు, కానీ మహిషాసుర మర్దిని అంటే దేవత అనే తెలుసు, కానీ ఆ మహిషాసుర మర్దిని అని వచ్చింది మహిష అనే అసురుడిని చంపడం వల్ల వచ్చింది. ఓకే. మహిష అంటే దున్నపోతాడు. ఆహా. ఈ సినిమా ఓవరాల్ గా సినిమా అంతా కూడా ఈ మన టైటిల్ కూడా విలన్ క్యారెక్టరైజేషన్ బట్టి పెట్టింది. ఓ మనిషి మామూలు మనిషి దున్నపోతులా మనం మామూలుగా ఇంటూ ఉంటాం, దున్నపోత వేసాలు ఏకరా దున్నపోతులా ఉన్నాం. సో ఏంటంటే ఒక మనిషి దున్నపోతులా నిజంగా మహిషుల్లా మారితే వాడు అసురుడు అయితే ఈ కలికాలంలో ఏం జరుగుద్దు అనేదే మన మహిషా సినిమా. ఓహో, అంటే దాన్ని ఉద్దేశించి ఇది పెట్టారు, టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఓకే. ఎన్ని రోజులు కష్టపడ్డారు సినిమా కోసం? సినిమా అంటే ఒక్కొక్క దానికి కొంత టైం అండి, స్క్రిప్ట్ రాసుకోవడానికి అవును, డైరెక్టర్ కమ్ హీరో అని మీరే చెప్తున్నారు, సో చాలా కష్టమైన పని ఇది. అవును. ఎన్ని రోజులు మీ స్క్రిప్ట్ రాసుకోవడం కోసం ఎన్ని రోజులు కష్టపడ్డారు?